శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ప్రారంభంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. 7వ అధ్యాయం చివరిలో కృష్ణ పరమాత్మ కొన్ని పదాలు వాడారు కదా. సాధారణంగా మనలాంటి వాళ్ళం అయితే ఎదుటివాడు ఏదైనా మాట్లాడుతుంటే మనకు అర్థం కానివైనా సరే తల ఊపుతూ ఉంటాం. కానీ అర్జునుడు అలా కాదు. ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస, ఆయన మనసులో ఉన్న ప్రతి సందేహానికి కూడా సమాధానం తనకు కావాలి అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక జిజ్ఞాస మనకు ఇక్కడ కనపడుతుందన్నమాట. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే. పురుషోత్తమా, ఓ పురుషోత్తమా, తద్బ్రహ్మ కిం, ఆ బ్రహ్మము అంటే ఏమిటి? అధ్యాత్మం కిం, అధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ కిం, కర్మ అంటే ఏమిటి? అధిభూతం చ కిం ప్రోక్తం, అధిభూతము అని దేనిని అంటారు? అధిదైవం కిం ఉచ్యతే, అధిదైవము అని దేనికి పేరు? అర్జునుడు ఇలా అడిగాడు. ఓ పురుషోత్తమా, ఆ బ్రహ్మం అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము అని దేనిని పిలుస్తారు? అధిదైవము అని దేనిని అంటారు? అధియజ్ఞ కథం కో అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. మధుసూదన, ఓ మధుసూదన, అస్మిన్ దేహే, ఈ శరీరంలో, అధియజ్ఞ క, అధియజ్ఞుడు ఎవరు? అత్ర కథం, ఆయన ఇక్కడ ఎలా ఉంటాడు? ప్రయాణకాలేచ, అంతిమ సమయంలో అంటే మరణకాలంలో, నియతాత్మభిః, నియమితమైన మనస్సు గలవారి చేత, కథం జ్ఞేయ అసి, నువ్వు ఏ విధంగా తెలుసుకోదగిన వాడవు అవుతావు? ఓ మధుసూదన, ఈ శరీరంలో అధియజ్ఞుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? అంతిమ కాలంలో నియమితమైన చిత్తం గలవారు నిన్ను ఎలా తెలుసుకోగలరు, స్మరించగలరు? 7వ అధ్యాయం చివరి శ్లోకంలో కృష్ణుడు బ్రహ్మ, అధ్యాత్మ, కర్మ, అధిభూత, అధిదైవ, అధియజ్ఞ అనే పదాలను ప్రస్తావించారు. వాటి అంతరార్థాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే ఆరాటంతో అర్జునుడు ఈ 8వ అధ్యాయం ప్రారంభంలో ఈ 7 ప్రశ్నలను కూడా పరమాత్మకు సంధించాడు. దీనికి సమాధానంగా పరమాత్మ మొదలు పెడతారు అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం.